క్రీస్తు యేసు ప్రభుని దివ్యమైన నామంలో ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రత్యేక వందన శుభములను తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగే క్రిస్మస్ శుభములను కూడా మీకు నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. మీ మధ్యకు ఇలా రావడం ఇది ఒక ధన్యతగా, ఒక గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటూ, అతి గొప్ప భాగ్యాన్ని మన పరమ తండ్రి నాకు అనుగ్రహించినందుకు నేను ఆయనకు వందనస్తుడను. అలాగే మన స్థానిక సంఘ కాపరి గారు, రమేశయ్య గారు కుటుంబం, సంఘ పెద్దలు నన్ను ఆహ్వానించి మీతో పాటు ఈ దివ్యమైన క్రిస్మస్ సందడిలో నేను కూడా పాల్గొవడం ప్రభు వారి ద్వారా నాకు ఇచ్చిన ఒక గొప్ప ఘనత. అలాగే ప్రాంతీయ గౌరవ అభిషిక్త దైవజనులు, వివిధ సమీప ప్రాంతాలలో ప్రభుని పరిచర్యలో ఘనంగా నమ్మకంగా కొనసాగుతుంటున్న ప్రియులు పెద్దలైన వారందరికీ కూడా నా వందనాలు. నా తెలుగు మీకు అర్థమవుతుందా? రైట్. తర్వాత చివరన ఉన్నవారికి కూడా మాటలు వినిపిస్తున్నాయా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీకేమైనా మనస్సుంటే మీరు ఇంకా దగ్గరగా ముందు కుర్చీలను నింపడానికి ప్రయత్నం చేయొచ్చు. లేదు మీరు కంఫర్టబుల్గా ఉన్నాను అని అంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ లిసన్ టు ద వర్డ్, దట్ ఈజ్ ఓకే. ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. ధ్యానంతో, ఏకాగ్రతతో కొన్ని నిమిషాల ఈ ధ్యానాన్ని మనం వినగలిగితే చాలు. ప్రియులారా, ఈ రాత్రి వేళలో కొన్ని కీలకమైన, సైద్ధాంతికమైన, చారిత్రకమైన, శాస్త్రీయమైన కొన్ని సత్యాలు మీ ముందుకు తీసుకురావాలని నేను అంతరంగములో ప్రేరేపింపబడి ఉన్నాను. మీ ఆసక్తి, మీ క్రమం, మీ విధానం చూస్తూ ఉంటున్నప్పుడు ఆశాంతం అనగా ప్రారంభం నుంచి ముగింపు వరకు నేను మీకు ఉపదేశిస్తుంటున్న ఉపదేశాలు మీరు విని గ్రహించి మన అందరి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఈ రాత్రి సభ ఒక చరిత్రాత్మక సభగా ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. నేను ఎన్నెన్ని ప్రయాణాలు చేసి వచ్చినా మరలా ఉపదేశానికి నిలబడినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాను, చాలా తాజాగా ఉంటాను. నాకు గతకాలపు అలసట ఇవేమీ ఉండవు. అది కేవలం దేవుని కృప అని కొన్నేళ్లుగా నేను అనుభవిస్తూ వస్తూ ఉన్నాను. కాబట్టి నా హృదయం ఇవాళ మీతో దేవుని వాక్య వెలుగులో కొన్ని విషయాలు ముచ్చటించడానికి ఆశపడుతూ ఉంది. మీరు ఇది మరొక క్రిస్మస్ పండుగ, మరొక పాస్టర్, మరొక ప్రసంగం అని ఆలోచించకూడదని నా భావన. ఇది చాలా కీలకమైన, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేది, మన విశ్వాసాన్ని దృఢపరిచేది అయిన కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడుతున్నాను. చాలా కాలం క్రితం అమెరికా దేశానికి సంబంధించిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు లార్డ్ బైరన్ అనే ఆయన 1788వ సంవత్సరములో జన్మించాడు. 1824లో ఆయన మరణించాడు. లార్డ్ బైరన్ అనే ఆయన ఒక సూక్తి, ఒక మాట అన్నాడు. అది ఇంగ్లీష్లో ఉంది, ఇలా ఉంటుంది: ఇఫ్ ఎవర్ మ్యాన్ వాజ్ గాడ్, జీసస్ క్రైస్ట్ వాజ్ బోత్. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నడైనా దేవుడు నరునిగా మారిన సంఘటన, సందర్భం ఉంటే అది
ఒక్క యేసుక్రీస్తు మాత్రమే అని ఆయన సూక్తి మాట చెప్పాడు. ఇదెందుకు చాలా కీలకమైన సూక్తి అనంటే, మనకు మానవుడుగా ఉండడం తెలుసు. మానవుడు దేవుడు కావాలని ఆరాటపడిన సందర్భాలు మనకు తెలుసు. కానీ దేవుడు మానవుడైన సందర్భం, సంఘటన ఈ లోకానికి మునుపు తెలియదు. మానవుడంటే ఎవరండి అని మాట్లాడుకుంటే, నేను చాలా సులభమైన ఒక నిర్వచనాన్ని చెప్తున్నాను. ఒక అమ్మకు ఒక నాన్నకు జన్మించిన వాడు నరుడు. ఒక పురుషునికి ఒక స్త్రీకి జన్మించినది ఒక నరుడు, పురుషుడు, స్త్రీ. కాబట్టి ఎవరు నరుడు అనంటే, ప్రాంతాలకు అతీతంగా, సంస్కృతులకు అతీతంగా, లింగమునకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా ఈ భూ ప్రపంచములో ఎవరైనా ఒక పురుషునికి స్త్రీకి జన్మించిన వారై ఉంటే, అతడు అయినా ఆమె అయినా వారు నరులు. ఇక ఇలా కాని వారు ఎవరైనా నరులుగా ఉండ అసాధ్యము. అనగా ఒక స్త్రీకి ఒక పురుషునికి జన్మించకుండా నరునిగా ఉండుట అనునది అసంభవం, అసాధ్యం. అయితే దేవుడు 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 నరుడు కాడు. కారణం, దేవునికి ఒక తల్లి ఒక తండ్రి ఉండడు. కాబట్టి తల్లి తండ్రి ఉండని, ఆరంభము లేని, మొదలు తొదలు లేని వాడు దేవుడై ఉంటాడు. కాబట్టి చాలా సింపుల్ నిర్వచనం ఏంటంటే, తల్లిదండ్రులు లేక, ఆరంభము లేక, మొదలు లేక ఉన్నవాడు, స్వయంభవుడు అయినవాడు దేవుడు. తల్లి ఉండి, తండ్రి ఉండి, ప్రారంభం ఉండి, ఈ లోకములో తనకు ముగింపు కూడా ఉండువాడు నరుడు. అయితే దేవుడు ఎక్కువ, నరుడు ఎక్కువ అంటే దేవుడు ఎప్పుడు ఎక్కువ. అందుకేనేమో నరుడు దేవుడు కావాలని నిత్యము కోరుకుంటూ ఉంటాడు ఈ లోకంలో. అలాంటి వారిని మనం ఏమనొచ్చు అనంటే, వారు నరదేవుళ్ళు. నరదేవుళ్ళు అంటే అర్థం ఏంటంటే, వారి మూలం మానవత్వం, కానీ దేవుడు కావాలని అనుకున్నాడు, నరదేవుని అవతారం ఎత్తాడు అని అనుకోవచ్చు. ఇండియాలో నరదేవుళ్లకు కొదువలేదు, నరదేవతలకు కూడా కొదువలేదు. వారు మూలములో నరులే. దేవుళ్ళు కావాలనుకొని దేవుళ్ళ లెక్కన వారి యొక్క రూపాలు, ఆకారాలు మార్చుకొని దేవుళ్ళ స్టైల్లో ఈ ఇండియాలో, లోకములో వారు కనిపిస్తూ ఉంటారు. వారు కేవలము నరులే, కానీ దేవుడు కావాలని, దేవత కావాలని ఎక్స్ట్రాలు చేసి ప్రజలను భ్రమింపచేసి నరదేవుళ్ళు, నరదేవతలు అని పిలిపించుకుంటూ పూజలు కూడా అందుకుంటూ ఉన్నారు వాళ్ళు. నేనేం మాట్లాడుతున్నానో మీకు తెలుసు, ఉన్న విషయాన్ని మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుడు ఎక్కువ కాబట్టి, నరుడు తక్కువ కాబట్టి, ఎక్కువైన దేవునిగా మారాలని నరుడు చేయని ప్రయత్నాలు లేనే లేవు. ఎర్ర బట్టలు వేసుకుంటారు, నల్ల బట్టలు వేసుకుంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, ముఖానికి రంగులు పూస్తారు, ఒక గుడి కడతారు, గుడిలో మధ్యలో ఒక గుడి కడతారు, ఆ గుడి గర్భగుడిలో కూర్చుంటారు, లేదా వారు ఒక రూపాన్ని, ఆకారాన్ని అక్కడ పెడతారు. పేరుకు శిల్పం, పేరుకు విగ్రహం, పూజలు అందుకునేది నరులు, పూజారులు. ఈ రకమైన వరవడి
ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఎందుకుంది అనంటే, నరునికి ఎప్పుడూ తన స్థితి స్థాయి కంటే ఉన్నతమైన దేవునిగా మారిపోవాలి అని ఉంది. కానీ నరుడు ఎన్నటికీ నరుడే. నరుడు ఎన్నటికి దేవుడు కాజాలడు. అందుకే లార్డ్ బైరన్ చెప్పిన మాట చాలా విలువైనది. ఎవరైనా ఎప్పుడైనా ఏకకాలములో ఈ నేల మీద పూర్తి స్థాయి దైవంగాను పూర్తి స్థాయి మానవునిగాను ఉన్నవాడు ఉంటే అది ఒక్క యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తుకు సంబంధించిన జన్మను గూర్చిన ఈ సందర్భాన్ని చరిత్రాత్మకంగా క్రైస్తవ సంఘం క్రిస్మస్ అని అంటుంది. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అంటే ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట అనే అర్థముతో కొన్ని శతాబ్దాల కాలంగా క్రైస్తవ సార్వత్రిక సంఘము క్రిస్మస్ను ఆచరిస్తుంది. కొన్ని సంఘాలు ఆచరించవు, అది వేరే విషయం. కానీ ఏ సంఘము కూడా దేవుడు నరునిగా ఈ లోకానికి దిగి రాలేదు అని అనజాలదు. అది క్రైస్తవ సంఘం అయితే, ఈ బైబిల్ను వారు చదివేవారు అయితే, సంఘంగా సమాజంగా ఆరాధించువారైతే వారు దేవుడు నరుడయ్యాడు, అది యేసే అని ఒప్పుకొని తీరాలి. కాబట్టి చాలా సరళమైన ప్రశ్న ఏంటి అనంటే, దేవుడు దేవునిగా ఉన్నవాడు, ఆయన నరునిగా మారవలసి వచ్చి మానవునిగా మారినప్పటికీ తన దైవత్వాన్ని ఇంత కూడా వదులుకోకుండా ఏకకాలములో పూర్తి దేవునిగాను అదే ఏకకాలములో పూర్తి మానవునిగాను ఉన్న ఒకే ఒక దైవ నరుడు జన్మించిన రోజు ఈరోజు. ఇక దీనిని పోలిన మరొక సందర్భం, మరొక సంఘటన ఇక ఏ ఇతర మతాలలోనూ లేదు అంటే అతిశయోక్తి కాదు, లేదు కూడా. ఉదాహరణకు ఇస్లాం ఉంది. ఇస్లాం దేవుడు నరునిగా ఈ లోకానికి దిగి వచ్చాడని నమ్మదు. అందుకే యేసుక్రీస్తును ప్రవక్త అని మాత్రమే అంటుంది, కానీ ఇస్లాం యేసుక్రీస్తును దేవుడు అని అనదు. ఇక ప్రధాన మతమైన హిందూయిజాన్ని మనము కనుక ఆలోచన చేస్తే వారికి 10 అవతారాలు ఉన్నాయి అని నమ్ముతారు. ఈ 10 అవతారాలలో ప్రతి అవతారానికి వారి గ్రంథాలలోనే ఒక పురుషుడు ఒక స్త్రీ, ఆ ఇద్దరికి జన్మించిన ఆ అవతారం. అవి గ్రంథాలలో వారు కల్పించి రాసుకొని ఉన్నవే అయినప్పటికీ వాటికి నిర్ధారణ, నిజం, రుజువులు లేనప్పటికీ కల్పితాలైన గ్రంథాలలో కూడా ఆ 10 అవతారాలలో ఆ అవతారాన్ని ఎవరికి పుట్టించారు వారు వారి పుస్తకాలలో అంటే ఒక అమ్మకు నాన్నకు ఆ అవతారం పుట్టింది. మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను నేను. మీరు వెళ్ళి అయిపోయిన తర్వాత 10 అవతారాలకు సంబంధించిన ఆయా తండ్రులెవరు, ఆయా తల్లులెవరు మీరు ఆరా తీయండి. అక్కడ తండ్రి పేరుంటుంది, తల్లి పేరుంటుంది. ఇక్కడ సందర్భం కాదు కాబట్టి నేను ఆ వివరాలు చెప్పడం లేదు, అన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మట్టుకే ఆయన తండ్రి లేని వానిగా, పురుష బీజము లేని వానిగా ఈ లోకములో జన్మించిన ఒకే ఒక అవతారము యేసుక్రీస్తు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను అనంటే, అన్ని అవతారాలకు యేసుక్రీస్తు ప్రభుని అవతారానికి వ్యత్యాసం మనకు తెలియాలి కాబట్టి. వింటున్నారా? నన్ను చూడండి. అన్ని మతాలలో ఆయా అవతారాలు అనబడిన వారికి నేను కొంత ముందే చెప్పాను, కొంత ఫిలాసఫీ మాట్లాడతాను, కొంత చరిత్ర మాట్లాడతాను,
కొంత శాస్త్రీయత సైన్స్ మాట్లాడతాను, కొంత వేదాంతం థియాలజీ మాట్లాడతాను. మీకు వినే మనసు ఆసక్తి ఉంటే ఇవి మీకు ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరికే మాటలు కావు. అందుకే నేను నేర్చుకొని పరిశోధించి మీకు నేర్పించడానికి, మీకు ఆ ఉపదేశం చేయడానికి ఆశపడుతున్నాను. మీలో చాలామందికి అదనంగా ముందే విషయాలు తెలుసుంటే చాలా మంచిది. మరొకసారి రిఫ్రెష్ చేసుకుందాం. జాగ్రత్త వినండి. దేవునికి నరునికి మధ్య వ్యత్యాసం నేను సింపుల్గా చెప్పాను, ఎవరైనా అర్థం చేసుకునేట్టుగా. ఒక అమ్మ నాన్న ఉంటే నరుడు, అమ్మ నాన్న లేకపోతే దేవుడు. కనిపిస్తే భౌతిక రూపం కలిగిన వాడు నరుడు, అలాగే ఆత్మీయ రూపము కలిగిన వాడు, ఆత్మస్వరూపిగా ఉన్నవాడు దేవుడు. దేవుడు ఎక్కడో స్వర్గములో, మోక్షములో, పరలోకములో ఉంటాడు అన్న భావన అన్ని మతాలకుంది. నరుడు నేల మీద, భూమి మీద ఉంటాడు అన్న భావన అందరికీ తెలిసిందే. నరుడు చిన్నవాడు, దేవుడు గొప్పవాడు. కాబట్టి నరుడు దేవుడు కావాలి అన్న ఆశ ఈ భూమి మీద చాలా కాలం నుంచి వస్తూ ఉంది. అందుకే చాలామంది నరదేవుళ్లను మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. వారిని నమ్మి దేవుళ్ళు అని భ్రమపడి వారికి సాష్టాంగ నమస్కారం చేసి, వారికి పూజలు చేసి, వారు కాళ్ళు కడిగి ఆ మురికి నీరును నెత్తి మీద నోట్లో పోసుకునే పరిస్థితి ఎందుకుంటుందో తెలుసా? వారిని నరదేవుళ్ళు అన్న భ్రమలో వారుంటారు, ప్రజలను భ్రమింపచేస్తారు. ప్రజలు కనబడని దేవుడు వీడే, ఒక అమ్మకు నాన్నకు పుట్టిన వీడే అనుకొని వాడి నెత్తి, నోరు, కాళ్ళు కడిగి వీళ్ళ నెత్తి మీద నోట్లో పోసుకుంటూ ఉంటారు. ఇది జరుగుతున్న విషయం. కానీ యేసుక్రీస్తు ఆయన నరునిగా ఈ లోకములో జన్మించినప్పటికీ కూడా ఆయన కేవలము నరుడు కాడు. కేవలము నరుడు ఎందుకు కాడు అనంటే, ఆయనను కనడానికి అమ్మ ఉంది, కానీ ఆ అమ్మలోని బీజము పురుషునిది కాదు. కాబట్టి ఆమె పురుషుని ప్రమేయము లేకుండగానే ఒక పరిశుద్ధ కన్య తల్లి అయ్యింది. ఇది నీకు కథలలోనే, ఆ రాతలలో కనిపిస్తుంది, కానీ వాస్తవంగా నిజంగా నీకెక్కడ కనపడదు. ఒక క్రిస్మస్ దినాన జన్మించిన యేసుక్రీస్తు విషయంలోనే. అమ్మా, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడు అన్న మాటలో ఎంతో అర్థం ఉందో తెలుసా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు మీ అమ్మ మిమ్మల్ని డెలివరీ ప్రసవిస్తూ ఉంటున్నప్పుడు ఏమండి పాప పుట్టిందా, బాబు పుట్టాడా అనే కదా అడుగుతారు. కానీ పరిశుద్ధురాలు పుట్టిందా, పరిశుద్ధుడు పుట్టాడా అడుగుతారా ఎవరైనా? ఎప్పుడైనా అడిగారా? మీ గురించి కానీ మీరెవరి గురించి అయినా అడిగారా? అడగరు. బాబు పుట్టాడా, పాప పుట్టాడా అంతే. కానీ యేసుక్రీస్తు విషయంలో పరిశుద్ధుడు జన్మించాడు. ఎందుకు అనంటే ఆయనలో పురుష బీజము లేదు కాబట్టి. ఆయన ఏకకాలములో 100కు 100 పాళ్ళు దేవుడిగా ఉండాలి కాబట్టి నరబీజము ఆయనలో లేదు. ఆయన ఏకకాలములో 100కు 100 పాళ్ళు నరుడుగా కూడా కావాలి కాబట్టి ఒక నరురాలైన పరిశుద్ధ కన్య గర్భాన్నలో నుండి బయటకు వచ్చాడు. ఆ కన్య పాత్ర ఏంటి అనంటే ఆయన నరునిగా ఈ లోకానికి రావాలి కాబట్టి. నీ వలే నా వలే ఒక తల్లి గర్భములో 9 మాసాలు లోపల ఉండి ప్రసవము ద్వారా బయటకు వస్తేనే నరుడు. కాబట్టి కన్య గర్భము ఎందుకు అనంటే దేవునిలోని మానవత్వాన్ని సూచించడానికి. పురుష బీజము లేదు ఎందుకు అనంటే ఆయనలోని దైవత్వాన్ని సూచించడానికి. కాబట్టి ఏకకాలములో యేసుక్రీస్తు ఆయన పూర్ణ దైవంగా, పూర్ణ మానవునిగా ఈ లోకములో ఆయన జన్మించాడు. ఇక ఇలాంటి జన్మ ఏ ఇతర మతాలలో, ప్రపంచ మతాలు రమారమి 4300 నుండి 4500 వరకు చిన్న పెద్ద ప్రపంచంలో మతాలు ఉన్నాయి.
వారిలో ప్రధాన మతాలు ఒక 12 ఉన్నాయి. ఇండియాలో ప్రధాన మతాలు ఒక 4 ఉన్నాయి. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ, బహాయి, ఇలా ఇండియాలో ఉన్నాయి. కానీ ప్రధాన మతాలుగా 3, 4 వాటిని మాత్రమే మనం మాట్లాడతాం. ఏ మతములో కూడా ఈలాగున పురుష బీజము లేకుండా కేవలము కన్య, పరిశుద్ధ కన్య గర్భమును మాత్రమే వాడుకొని అవతరించి లేదా జన్మించి శరీరధారిగా ఉన్న దేవుడు మరొకడు లేడు. మీరు పోయి స్టడీ చేసుకోండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, ఎందుకు దేవుడు నరుడు అవ్వాలి అనంటే, ఒక నరుని వేషములో పరలోకము నుంచి ఊడిపడి తిన్నగా క్రిందకు దిగి రావచ్చు కదా అనంటే, అలా ఎక్కడో వేరే లోకము నుంచి దిగి వచ్చిన వానిని మనము సాటి తోటి నరునిగా స్వీకరించలేము, మనము గైకొనలేము, మనము అంగీకరించలేము. యేసుక్రీస్తు గురించి ఆనాడు ఏమనుకున్నారు తెలుసా? ఈయన మనూరోడే కదా, ఈయన తల్లి మనకు తెలుసు కదా, ఈయన అన్నదమ్ములు మనకు తెలుసు కదా. అంతగా మమేకమైపోవడానికి కారణం ఏంటంటే, ఆయన ఆకాశము నుంచి ఊడిపడిన దైవనరుడు కాడు. ఆయన ఒక కన్య గర్భము ద్వారా అందరూ చూస్తుండగానే అందరి మధ్యలో ప్రసవించబడి అందరి మధ్యలో ఎదిగిన సాటి తోటి నరుడు. అదే సమయంలో పురుషుని బీజము లేని కారణాన ఆయన దైవనరుడు. కాబట్టి క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే, క్రిస్మస్లో దేవుడు నరుడైన వేళ, ఆ నరుడైనప్పుడు పూర్తి నరునిగాను పూర్తి మానవునిగాను ఏకకాలములో ఉండునట్లుగా పురుషుని మానవ బీజాన్ని లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించి 9 మాసాలు నిండిన తర్వాత జన్మించబడిన ఈ వైనం మరెక్కడ మీకు కనపడదు. ఇప్పుడు ప్రశ్న, ఎందుకండి యేసుక్రీస్తు ప్రభువారు ఏకకాలములో దేవుడును ఏకకాలములో నరుడును అవ్వవలసి ఉంది అని అంటే, జాగ్రత్త వినండి. ఆయన నరుడైతే నాకు చెందుతాడు, నాకు వర్తిస్తాడు, నాకు సరిపోతాడు. ఎందుకంటే నేను నరుడను కాబట్టి. ఆయన దేవుడైతే నాకంటే గొప్పవాడు, నాకంటే మిన్న అయినవాడు, నన్ను ఉద్ధరించేవాడు అవుతాడు. కాబట్టి ఇది నాన్న యేసు ప్రభు మనకు వలె ఒక అమ్మకు నాన్నకు జన్మించి ఉంటే, ఒక అమ్మకు నాన్నకు జన్మించిన నీకు నాకు సాయపడగలిగే దైవత్వము ఆయనలో ఉండదు. అందుకనే పాపులమైన మానవులమైన మన పోలికలోనే రావాలి. మనకు సహాయపడే దైవాత్మ కలిగిన దేవునిగాను ఏకకాలములో ఆయన అయి ఉండాలి, అయి ఉన్నాడు. అది ఎందుకో కొన్ని విషయాలు నేను మీకు వేగంగా తెలియచేస్తాను. నంబర్ 1, నేను ఆలోచన చేశాను. ఆయన నావలే ఉన్నాడు, నాకులాగే ఉన్నాడు, కానీ చూడబోతే నాకంటే భిన్నంగా ఉన్నాడు. ఆయన చూస్తుంటే దేవుణ్ణి చూసినట్టుంది, కానీ నాలాగే నరునిగా ఉన్నాడు. బహుశా ఆయన దైవనరుడేమో. చూస్తూ ఉన్న వ్యక్తిని నేను నరుని కాదు దేవుణ్ణి చూస్తున్నాను, అలాగని దేవుణ్ణి కూడా కాదు నరుని కూడా చూస్తున్నాను. మరి ఎవరైనా ఈయన దైవనరుడు. ఎందుకు దైవనరుడుగా ఈ లోకానికి వచ్చాడంటే, నరులమైన మనలను ఉద్ధరించడానికి మరొక సాటి నరుడు సరిపోడు, దైవనరుడే సరిపోతాడు. మనకు ఆయనకు చూడ్డానికి చాలా ఉమ్మడితనం ఉంటుంది, కానీ ఆయన అన్ని విషయాల్లో భిన్నంగా ఎత్తుగా ఉన్నాడు. కాబట్టే మనకు రక్షకుడయ్యాడు. మొట్టమొదటిది అడుగుతున్నాను చాలా ప్రాక్టికల్గా, చెప్పండి, మీలో ఎవరైనా నాతో సహా మీరు జన్మించక మునుపు ఒక 100 సంవత్సరాల క్రితం మీరు ఏ అమ్మకు ఏ నాన్నకు ఏ ఊరిలో ఆడపిల్లగా మగపిల్లగా జన్మిస్తావని ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా మీకు?
మనలో ఎవరికైనా మనము జన్మించక మునుపు మన గురించి 100 ఏళ్ల మునుపు చెప్పబడిన ప్రవచనాలు ఉన్నాయా అని అడుగుతున్నాను. పోనీ ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయి, చెప్పబడినట్టుగానే నెరవేరాయి అన్నట్టుగా మీకు తెలుసా? తెలీదు. కథలు కాదు నేను మాట్లాడేది, ఊరకనే పోసికోలు కబుర్లు కాదు నేను మాట్లాడేది, వాస్తవాలు. ఇక్కడ బొకే ఉంది అంటే ఉంది, ఎందుకంటే ఇది నాకు కనిపిస్తుంది, నేను టచ్ చేశాను, దీన్ని నేను చూస్తున్నాను. ఇక్కడ లేకుండానే ఉన్నది అని ఊహించుకుంటే ఇక్కడ తడిమితే నాకు కనబడదు. కాబట్టి ప్రియులారా, నేనేం మాట్లాడుతున్నానంటే కథలు కాదు, ఊహలు కాదు, భ్రమలు కాదు, వాస్తవాలు. కాబట్టి నాతో సహా ఇక్కడ ఉన్నవారు, బెంగళూరు సిటీలో ఉన్నవారు, యావత్ ప్రపంచంలో అమ్మకు నాన్నకు పుట్టిన ఎవరి గురించి అయినా ముందస్తుగా పుట్టబోతున్నాడు అని ప్రవచనాలు లేవు. కానీ ఈరోజు మనము సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ దైవ నరుడైన యేసుక్రీస్తుకు అట్టి ప్రవచనాలు బోలెడు ఉన్నాయి. ప్రియులారా, కొన్ని మీ గమనానికి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఆయన ఇంకా పుట్టక మునుపే 700 సంవత్సరములకు పూర్వమే ఆయన బెత్లెహేము అనే కుగ్రామములో జన్మిస్తాడని మీకా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. 700 సంవత్సరములకు ముందు జరిగిపోయింది. అలాగా ఆయన ఇంకా పుట్టక మునుపే 730 సంవత్సరములకు ముందు ఆయన కన్యకకు జన్మిస్తాడని, తన్ను నిందించు వారి ముందు ఆయన నోరు తెరవకుండా ఉండడానికి ఎంచుకుంటాడని, మన పాపముల కొరకు ఆయన బలియాగం అవుతాడని 730 సంవత్సరములకు ముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచనాలు ఉన్నాయి. అలాగే జరిగిపోయింది. ఆయన జీవిస్తున్నప్పుడు జయోత్సాహముతో యెరూషలేముకు గాడిద పిల్లను ఎక్కి ఆయన వెళతాడు అని, అది ఇంకా జరగక మునుపే 500 సంవత్సరములకు మునుపు ప్రవక్త అయిన జకర్యా ద్వారా చెప్పబడినట్లుగా జరిగిపోయింది. ఆయనను సిలువ వేసేటప్పుడు సైనికులు ఆయన వస్త్రాలను పంచుకుంటారని, ఆయన మరణిస్తాడని, మరణించి 3వ దినాన తిరిగి లేస్తాడు అని, అది ఇంకా జరగక మునుపే క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల కాలములో ప్రవక్త అయిన దావీదు ద్వారా ప్రవచనాలు ఉన్నాయి. ప్రియులారా, ఈలాగున నేను కొన్ని మాట్లాడుతున్నాను కానీ డజన్ల ప్రవచనాలు ఇంకా జన్మించక మునుపే, ఇంకా జీవించక మునుపే, ఇంకా మరణించక మునుపే, ఇంకా పునరుత్థానం కాక మునుపే, ఆరోహణం కాక మునుపే, రెండవ రాకడ గురించిన మాటలు ఇంకా మనకు రాక మునుపే 100,000 సంవత్సరములకు ముందు తన నేల మీద ఉన్న ప్రవక్తల ద్వారా ఆయన దేవుడు కాబట్టి ముందే తన ఆగమనాన్ని ఎరిగిన వాడై మానవులకు తన ప్రవక్తల ద్వారా ప్రవచన రూపములో ఆయన పంపించాడు, గ్రంథస్థం చేయించాడు. మొత్తం 66 పుస్తకాలున్న ఈ బైబిల్లో 88 మంది ప్రవక్తలు ఉన్నారు. 88 మంది. మీలో ఆసక్తి కలిగిన వారిని నేను అందుకు అడుగుతుంటున్నాను, మీరు పరిశోధన చేయండి. హైందవ్యములో ప్రవక్తలు ఉన్నారా అని అడిగాను, లేరు. వారికి మహా అయితే మునులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, వారేదో ఆలోచించారు, వారేదో పలికారు అని అంటారు. వారికి మునులే, ఆ ఋషులే వారికి ప్రవక్తల లెక్క. కానీ ప్రవక్త నిర్వచనానికి వారు అందరు. ఇక ఇస్లాంలో మహా అయితే తిప్పి కొడితే 25 రమారమి ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళలో సగం బైబిల్లో ఉన్న వాళ్ళే, మన పాత నిబంధనలో ఉన్న పేర్లే వాళ్ళు కాపీ కొట్టేశారు. అయినా ఆ ఖురాన్లో చెప్పబడినట్టుగా వారు ప్రవచించిన దాఖలాలు ఏమీ లేవు. ఆ ప్రవక్తలు బైబిల్లో యెహోవా దేవుని నామాన్న వారు ప్రవచించారు. ఈ బైబిల్ని వారు దాదాపు చాలా వరకు కాపీ కొట్టారు, ప్రవక్తలతో సహా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ్యములోనే యూదా క్రైస్తవ్యము, జూడో క్రిస్టియానిటీ, యూదా క్రైస్తవ్యములో పాత క్రొత్త నిబంధన గ్రంథమైన 66 పుస్తకాలలో 88 మంది ప్రవక్తలు ఉన్నారు. ఇంతమంది ప్రవక్తలు, అయ్యా వినండి, ఇంతమంది ప్రవక్తలు మీకు మరలా ఎక్కడ ఏ మతములోనూ ఏ గ్రంథములోనూ మీకు కనపడరు. ఎందుకండి ప్రవక్తల గురించి ఇంతగా మాట్లాడుతున్నాను అని అంటే, ప్రవక్తలు ఎక్కువ మంది బైబిల్ అంతటిలో 2500 ప్రవచనాలు పలికారు. కాదు, దేవుడు వారి చేత పలికించాడు. 2500 ప్రవచనాలు. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 2500 ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. డాక్టర్ హ్యూజ్ రాస్ అనే ఆయన 1, 2, 3, 2500 సీరియల్ నంబర్లో ఆ ప్రవచనాలు రెఫరెన్సులతో సహా ఆయన రాసి గ్రంథస్థం చేశాడు. అంతేకాదు, వాటిలో 2000 ప్రవచనాలు నెరవేరిపోయాయి. ఆల్రెడీ నెరవేరిపోయిన ప్రవచనాల జాబితా కూడా ఆయన ఇచ్చాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా నెరవేరిందో. మొత్తం 2500 ప్రవచనాలు రమారమి ఉంటే, రమారమి 2000 ప్రవచనాలు నెరవేరిపోయాయి. ఇక నెరవేరాల్సినవి కేవలము 500 ప్రవచనాలు. ఈ యుగాంతమందు అవి నెరవేరబోతూ ఉన్నాయి వేగంగా. కాబట్టి ప్రియులారా, ఏం చెప్పడానికి ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రవచన పుత్రుడు. ఈ మొత్తం బైబిల్లో యేసుక్రీస్తుకు మాత్రమే, మెస్సియాకు మాత్రమే సంబంధించి 574 ప్రవచనాలు ఉన్నాయి. 574 ప్రవచనాల్లో 300 ప్రవచనాలు నెరవేరిపోయాయి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. బైబిల్లో ఉన్న 2500 ప్రవచనాల్లో 2000 ప్రవచనాలు నెరవేరిపోయాయి. ఆ 2500 ప్రవచనాల్లో 574 ప్రవచనాలు మెస్సియాకు సంబంధించినవి, అనగా క్రీస్తుకు సంబంధించినవి. ఆయన ప్రవచనాలు కూడా 300 ఆల్రెడీ నెరవేరిపోయాయి. అందులో కన్యకకు జన్మించడం, బెత్లెహేములో జన్మించడం, యూదులు ప్రభు పట్ల ఎలా ప్రతిస్పందిస్తారో చెప్పే ప్రవచనాలు, తన్ను ఎవరు మరణానికి అప్పగిస్తాడో చెప్పే ప్రవచనాలు, సిలువ మరణం గురించి, సిలువపై ఆయన దాహానికి అలమటించడం, పరుల సమాధిలో పెట్టబడడం, పునరుత్థానుడై లేవడం, ఇలాంటి ఎన్నో తనకు సంబంధం లేని, అనగా తన అధీనములో లేని నరునిగా అనేక ప్రవచనాలు ముందుగా రాయబడి, అవన్నీ కూడా యేసుక్రీస్తులోనూ అలాగే ఈ తరాలలోనూ నెరవేరిపోయాయి. కాబట్టి ఈ గ్రంథము మాత్రమే ప్రపంచములో ఏ ఇతర మత గ్రంథము కంటే ప్రవచనాత్మకమైనది. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్న యేసు ప్రభువే మరి ఏ మితములోని అవతారం కంటే ప్రవచన పురుషుడు. కాబట్టి ప్రవచనాలు లేని నరుడనైన నన్ను ఉద్ధరించడానికి ఈ లోకానికి ఎవరైనా వస్తే, ఆయన ముందుగా ఉన్నవాడయ్యుండి, ప్రవచనాత్మకంగా ముందుగా పలకబడిన వాడయ్యుండి ఈ లోకానికి వచ్చువాడైతే, అట్టివాడు మాత్రమే నన్ను ఉద్ధరించగలడు. అది ఎవరూ లేరు, యేసుక్రీస్తు మాత్రమే. ఇక రెండవది, ఈ యేసు ఎందుకు ఈయన మానవులందరికీ వర్తించువాడు అంటే, ఈయన చారిత్రక పురుషుడు. ఈయన చారిత్రక పురుషుడు. వినండి, ఈవేళ ఒక మతం ఉంది. ఆ మతానికి సంబంధించిన 10 అవతారాల్లో ఒక అవతారానికి సంబంధించిన ఆయనను వారు దేవుడు అంటారు. కానీ ఆయనకు సంబంధించిన చారిత్రక ఆధారాలు లేవు. ప్రక్క దేశం అంటుంది ఆయన మా ఊళ్ళో మా దేశంలో పుట్టాడని వాళ్ళు అంటారు. ఇండియా అంటుంది లేదు మా దేశంలో పుట్టాడు అని ఇండియా అంటుంది. అలాగే ఆయన భార్య మా ఊళ్ళో పుట్టింది, ఆమె ఊరు మా ఊళ్ళో ఉందని వాళ్ళు అంటారు. లేదు ఆమె ఇక్కడే పుట్టిందని వీళ్ళు అంటారు. ఎక్కడైనా ఒకడు 2 దేశాల్లో పుడతాడండి? ఎక్కడైనా ఒక ఆమె 2 దేశాల్లో 2 స్థలాల్లో పుడుతుందండి? ఏంటి దీని అర్థం? ఎందుకు ఈ కన్ఫ్యూషన్ అని అంటే, అతనికి చరిత్ర లేదు. లక్షల సంవత్సరాల క్రితం పుట్టాడట, జీవించాడట, పాలించాడట. కానీ ఒక్క చారిత్రక ఆధారం కూడా ఈనాటికి దొరకలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుని చారిత్రకత గురించి నేను ప్రపంచ ప్రసిద్ధి చెందిన చరిత్ర శాస్త్రజ్ఞుడు హెచ్.జి. వెల్స్ అనే బ్రిటిష్ చారిత్రక శాస్త్రజ్ఞుణ్ణి అడిగాను, ఏమయ్యా
నువ్వు చరిత్ర శాస్త్రజ్ఞుడివి కదా, నాకు ఒక విషయం చెప్పు. యేసుక్రీస్తు చారిత్రకుడా? యేసుక్రీస్తు చారిత్రకుడా అని అడిగితే ఆయన చెప్పిన జవాబేంటో తెలుసా? బహు జాగ్రత్తగా వినండి ప్రియులారా. చరిత్రలో ఏకైక విశిష్ట వ్యక్తి యేసుక్రీస్తు. నయా పైసా చేతిలో లేని ఈ నజరేయ బోధకుడైన యేసుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవ్వడునూ మానవ చరిత్రను రాయలేడు, మొదలుపెట్టి ముగించలేడు అన్నాడు హెచ్జి వెల్స్. అంటే ఏంటండి అని నేను అడిగాను. ఇవాళ 13వ తారీఖు డిసెంబర్ నెల 2025, అవునా అన్నాడు. అవును. ఇక్కడ నుంచి నువ్వు చరిత్రలోనికి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళు. నీకు మధ్యలో యేసు ప్రభు తగులుతాడు. నీకు మధ్యలో యేసు ప్రభు తగులుతాడు. అలాగే మానవ చరిత్ర మొదలైన ఆ రమారమి 5,000 సంవత్సరముల క్రితము నుంచి నువ్వు నడుచుకుంటూ వెనక్కి రా. అలా వచ్చినా నీకు మధ్యలో యేసు తగులుతాడు అని చెబుతూ, నువ్వు మానవ చరిత్ర తుది నుంచి మొదలు నుంచి తుదికి రాసి ముగించాలనంటే నువ్వు యేసుక్రీస్తును టచ్ చెయ్యకుండా మానవ చరిత్ర గురించి నువ్వు రాయలేవు అని మానవ చరిత్ర శాస్త్రజ్ఞుడు హెచ్జి వెల్స్ అన్నాడు. ఈ పాటి చరిత్ర దేవుడు అనబడిన, నరుడు కూడా అనబడిన ఏ మతములోని మరెవ్వనికి లేదు. కాబట్టి ఇక్కడున్న మనం అందరం కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి మనకి. ఆధార్ కార్డు ఉన్న నన్ను ఉద్ధరించడానికి వచ్చినోడికి ఈ భూమి మీద శరీరధారిగా అవతారిగా వచ్చాను అని నన్ను నమ్మించాలి అనుకునేవానికి కూడా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. కాబట్టి చరిత్ర ఉన్న మానవులను ఉద్ధరించడానికి చరిత్రలో ప్రవేశించిన దేవుడు అనబడే ఆయనకు చరిత్ర ఉండాలి. అలాంటి చరిత్ర ఉన్నవాడు మరొకడు యేసు కాక ఉంటే నాకు చూపించండి. ఎఫ్ఎఫ్ బ్రూస్ మరొక శాస్త్రజ్ఞుడు, మరొక పరిశోధకుడు. ఆయన్నే అడిగాను. న్యూ టెస్ట్మెంట్ డాక్యుమెంట్స్ అనే గ్రంథములో 119వ పేజీలో ఈ మాటలు రాశాడు. రోమా చక్రవర్తి జూలియస్ సీజర్ యొక్క చరిత్రాత్మకత ఎంత వాస్తవమో యేసుక్రీస్తు యొక్క చరిత్రాత్మకత కూడా అంతే వాస్తవము. మీరు చరిత్ర చదువుకున్న వాళ్ళు ఉంటే, రోమా సామ్రాజ్యం గురించి మీరు చదివి ఉంటే జూలియస్ సీజర్ గురించి చదువుతారు. జూలియస్ సీజర్ చారిత్రకుడు కాడు అని ప్రపంచములో చరిత్ర తెలిసిన ఎవ్వడు అనలేడు. జూలియస్ సీజర్కి చరిత్ర ఉంది అని నువ్వంటే అదే స్థాయిలో నజరేయుడైన యేసుకు కూడా చరిత్ర ఉంది అని ఎఫ్ఎఫ్ బ్రూస్ అని రాస్తాడు. యేసు ప్రభు పుట్టిన కాలములో రోమా చరిత్రకారులు ఒక నలుగురు, థాలాస్, సెరాపియస్, ప్లేగాస్, టాసిటస్ అనే ఈ నలుగురు యూదులు కారండి, గ్రీకు రోమన్ చరిత్రకారులు యేసుక్రీస్తు గురించి రాశారు. వారు చారిత్రక గ్రంథాల్లో ఏమని, వారి ఉమ్మడి స్టేట్మెంట్ ఇలా ఉంటుంది: క్రీస్తు అనబడిన ఆయన పాలస్తీనాలో జీవించాడు, పొంతు పిలాతు పాలనలో మరణించాడు. ఈ మాటలు ఆ నలుగురు రోమన్ గ్రీకు చరిత్రకారులు వారు చారిత్రక గ్రంథాల్లో రాశారు. మరొక చరిత్రకారుడు యూద చరిత్రకారుడు, యూదులే యేసును సిలువ వేశారు కదండి, ఆ యూదుల్లో నుంచే పుట్టిన యూద చరిత్రకారుడు జోసిఫస్ అనే ఆయన. ఇతడు క్రీస్తు శకము 37లో జన్మించాడు, క్రీస్తు శకము 100లో మరణించాడు. 37 అనగానే మీకు స్ట్రైక్ అవ్వాలా, యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు శకము 34లో ఆయన మరణించి ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమైన 3 ఏళ్లకు జోసిఫస్ పుట్టాడు. 3 ఏళ్లకు పుట్టిన తర్వాత అతడు ఎదిగిన వాడై చరిత్ర రాశాడు. చాలా సమీపంగా కొన్ని సంవత్సరాల క్రితమే జీవించి సమాజాన్ని ప్రభావితం చేసి క్రైస్తవులు వ్యాప్తి చెందుతున్న వారి గురించి జోసిఫస్ అనే ఆయన జూవిష్ యాంటిక్విటీస్ అనే చారిత్రక గ్రంథాల్లో రాశాడు. ఏం రాశాడో తెలుగులో నేను మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ కాలములో, ఆనాడు రాశాడు కాబట్టి ఈ కాలములో అంటున్నాడు, క్రీస్తు శకము 100 లోపున, ఏ 50యో 60లో రాసి ఉండుంటాడు. ఈ కాలములో యేసు అనే గొప్ప జ్ఞాని జీవించాడు.
అనేక యూదులను తన యొద్దకు ఆకర్షించుకున్నాడు, గ్రీకులను కూడా. మాలో ప్రధానులైన వారు ఆయన్ను తృణీకరిస్తే పిలాతు పాలనలో శిలువ శిక్ష వేశారు. అయితే ఆయన్ను మొదటి నుండి ప్రేమించిన వారు మాత్రం ఆయన్ను వదిలిపోలేదు. పరిశుద్ధ ప్రవక్తలు చాలామంది చెప్పినట్లు ఆయన 3వ రోజు సజీవంగా తిరిగి లేచి వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరు మీద తయారైన క్రైస్తవులు నేటికి ఉన్నారు అని క్రీస్తు శకము 100 లోపున రాశాడు జోసిఫస్. ఇవాళ ఏంటండి తారీఖు? క్రీస్తు శకము 2025. 100 ఏళ్ల క్రితం రాసిన జోసిఫస్ అనే యూద చరిత్రకారుడు క్రైస్తవులు నేటికి ఉన్నారని ఆనాడు రాశాడు. కానీ 2025 డిసెంబర్ 13వ తారీఖున క్రైస్తవులు నేటికి ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మాట్లాడండి, పర్వాలేదు. ఉన్నారు. ఉండడం మాత్రమే కాదు, క్రైస్తవ్యం ప్రపంచ ఇతర మతాలను దాటుకొని అన్ని మతాల భక్తుల అవలంబికుల అనుసరించే వారి సంఖ్య ఇవాళ క్రైస్తవులదే ఎక్కువ. వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడో ఇస్లాం భక్తులు వాళ్ళ పర్సంటేజ్ కనిపిస్తుంది. ఇంకా వెనక్కి చూస్తే హిందూ పర్సంటేజ్ కనిపిస్తుంది. ఇంకా వెనక్కి చూస్తే బౌద్ధ పర్సంటేజ్ కనిపిస్తుంది. కానీ అన్ని మతాల కంటే ముందు వరుసలో ఉన్న మతం అనండి, భక్తి అనండి, విశ్వాసం అనండి, క్రైస్తవ్యమే. కాబట్టి ప్రియులారా, చరిత్ర ఉన్న మానవులను ఉద్ధరించడానికి చరిత్రలో వెతికితే ఇలా తడిమితే కనబడే స్థాయిలో ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఇప్పటికి 2 విషయాలు మాట్లాడాను. ఈ 2 ఎవరిలోనూ కనబడవు, యేసులోనే. 1, ఈయన ప్రవచన పుత్రుడు. 2, ఈయన చారిత్రక పుత్రుడు. 3, ఈయన శకపుత్రుడు, శకపురుషుడు. ఒక మాటలో చెప్పాలంటే, నేను ఇప్పుడే మాట్లాడుతూ నేనేమని చెప్పాను? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే మాటలు మాట్లాడాను. నేనేంటి, ఎవరైనా మాట్లాడతారు. క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము. ఎందుకండి కాలాన్ని క్రీస్తుతో కొలుచుకుంటుంది ప్రపంచం. లేని వాని గురించి కాలం ఈ ప్రపంచం నడిపొట్టును పెట్టి కొలుచుకుంటుందా? ప్రభావవంతుడు కాని వాని గురించి ఈ ప్రపంచం ఆయన పేరు మీద కాలాన్ని కొలుచుకుంటుందా? కొలుచుకోదు. మీకు తెలుసా, మీరు చరిత్ర గనుక చదివితే కాలాన్ని కొలవడానికి అనేక మంది వారి పేర్లు పెట్టుకోవడానికి చాలా ప్రయాసపడ్డారు. ఉదాహరణకి గ్రీకులు, వారు ఒలింపియాడ్స్ అనే ఆటలు మొదలెట్టారు క్రీస్తుకు పూర్వమే. కాబట్టి వాళ్ళు ఇలా ప్రతిపాదించారు ప్రపంచానికి. ఏమని? ఒలింపియాడ్స్కి ముందు కాలము, ఒలింపియాడ్స్కి తర్వాత కాలము అని ప్రపంచానికి ప్రతిపాదిస్తే ప్రపంచం ఒప్పుకోలేదు. రోమన్లు ఇంపీరియల్ సిటీ అని కట్టారు. ఇవన్నీ చారిత్రక విషయాలు. ఇంపీరియల్ సిటీకి ముందు కాలము, ఇంపీరియల్ సిటీకి తర్వాత కాలము అని కాలాన్ని కొలుచుకోవడానికి ప్రయత్నం చేశారు. వర్కౌట్ అవ్వలేదు. జస్టీనియన్ అనే ఆయన ప్రపంచంలో మొట్టమొదటిగా పన్నులు వేశాడు. కాబట్టి పన్నులు వేసిన కాలమునకు ముందు కాలము, పన్నులు వేసిన కాలానికి తర్వాత కాలమని కాలాన్ని కొలవడానికి ప్రతిపాదించాడు. వర్కౌట్ అవ్వలేదు. లాప్లాస్ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆయన అంతరిక్షములో గ్రహాల గమనాన్ని కనుగొన్నాడు. దానికి ముందు కాలము, దానికి తర్వాత కాలమని ప్రతిపాదించాడు. వర్కౌట్ అవ్వలేదు. ఫ్రెంచ్ రెవల్యూషన్ మనకు తెలుసు. ఫ్రెంచ్ రెవల్యూషన్కి ముందు కాలము, ఫ్రెంచ్ రెవల్యూషన్కి తర్వాత కాలము వాళ్ళు ప్రతిపాదించారు. వర్కౌట్ అవ్వలేదు. కానీ ఎక్కడో కుగ్రామములో పుట్టి అప్పటి కాలపు ప్రపంచ అట్లాసులో చుక్కగా కూడా లేని బెత్లెహేములో పుట్టిన ఈ యేసు పేరు మీద ప్రపంచం కాలాన్ని కొలుచుకుంటుంది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము. గిట్టని వాళ్ళు కొందరు క్రీస్తు పేరు తీసేయాలని వారు కామన్ ఈరా, సామాన్య శకము అన్న క్రొత్త పేరును ప్రతిపాదించారు. అదేసి క్రైస్ట్ పూర్వము అనడానికి బదులు సామాన్య శకము, సామాన్య శకమునకు తరువాత అని పిలుస్తున్నారు. ప్రియులారా, కొంతమంది మాత్రమే, క్రైస్తవ వ్యతిరేకులు మాత్రమే ఇలా పిలవడానికి ప్రయాసపడుతున్నారు. కానీ ప్రపంచంలో క్రైస్తవ దేశాలు, ప్రపంచంలో ఇతర దేశాలు ఈనాటికి కాలాన్ని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని మాత్రమే కొలుస్తూ ఉన్నారు. ఈ విధంగా కాలములో జన్మించిన యేసుక్రీస్తు
పుట్టినరోజు మాత్రమే, మరణించిన రోజు మాత్రమే కాకుండా యావత్ కాలపు నడిబొట్టున కూర్చొని కాలాన్ని రెండుగా చీల్చి ఆయనకు పూర్వము, ఆయనకు శకము అని పిలువబడిన ఘనత ఒక యేసుకు మాత్రమే ఉంది. కారణం ఏంటంటే ఈయన కాలానికి అతీతంగా ఉన్న దేవుడు, కాలములోనికి ప్రవేశించి కాలాన్ని రెండుగా చీల్చిన ఏకైకుడు. ఇక 4వది, ఎందుకంటే ఈయన మానవుల్ని ఉద్ధరించడానికి అర్హుడు అని అంటే 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఈయన ప్రవచన పుత్రుడు, ఈయన చారిత్రక పుత్రుడు, ఈయన శక పురుషుడు. ఇక 4వది, ఈయన ప్రభావ పురుషుడు. ప్రభావ పురుషుడు. ప్రియులారా, మనలో మన మాటగా నువ్వు పుట్టావు, నువ్వు పుట్టిన వెంటనే ప్రపంచానికి తెలిసిపోతావా నువ్వు పుట్టావని? తెలియదు. ఎందుకంటే నీ ప్రభావం చాలా తక్కువ. నువ్వు పుట్టిన తర్వాత మీ హాస్పిటల్ వాళ్ళకి తెలుస్తుంది, మీ అమ్మ నాన్నలకు తెలుస్తుంది, మీ బంధువులు తెలుస్తుంది, ఒక పల్లె అయితే ఊరి వాళ్ళకు తెలుస్తుంది, అంతే. ఒక ఎమ్మెల్యే ప్రభావం ఒక నియోజకవర్గం, ఒక ఎంపీ ప్రభావం కొన్ని నియోజకవర్గాలు, ఒక ముఖ్యమంత్రి ప్రభావం ఒక రాష్ట్రం, ఒక ప్రధాని ప్రభావం ఒక దేశం. అదే దేవుడైతే విశ్వాన్ని సృజించిన దేవుడే జన్మిస్తే ఆయన ప్రభావం ఒక మూలకు మాత్రమేనా, ఒక పేటకు మాత్రమేనా, ఒక నగరానికి మాత్రమేనా, ఒక దేశానికి మాత్రమేనా? ఊరికొక దేవుడు, మూలకొక దేవుడు, పేటకొక దేవుడు, కులానికి ఒక దేవుడు ఉండడండి. దేవుడంటూ ఉంటే ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే నరునిగా లోకానికి రావలసి వస్తే తాను సృజించిన తన యొక్క ప్రపంచము విశ్వవ్యాప్తంగా ఆయన ప్రభావితము చేయువాడై ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుని విషయంలో అదే జరిగింది. ప్రియులారా, ఈ ఆన్లైన్ వచ్చిన ఈ కాలంలోనే కొన్నేళ్ల క్రితం, మహా అయితే 2 దశాబ్దాలు అవుతుందేమో, వెనకడికి ఆన్లైన్లో ఒక ప్రశ్న వేశారు. ఎవరెవరు? అమెరికాలో మిట్స్ యూనివర్సిటీ వాళ్ళు, వికీపీడియా వాళ్ళు, వీరిద్దరూ ఏకమై ఒక ప్రశ్న ఆన్లైన్లో సర్వే ప్రశ్న సంధించారు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి. 1950వ సంవత్సరం కంటే ముందు జన్మించి ప్రపంచాన్ని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసిన ఓ 20 మందిని ఎన్నుకొని వారిని పైనుంచి క్రిందకు వరుసగా పేర్చుము. ఇది ప్రశ్న. ఆ ఆన్లైన్ యాక్సెస్ ఉన్న అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఆ సర్వే ప్రశ్నకు జవాబు చెప్పారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 20 మంది ప్రముఖులను ఎన్నుకున్నారు. వారిని పైనుంచి క్రిందకు వరుసగా ఆర్డర్లో పేర్చారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. మీకు ఆన్లైన్లో ఈ వివరాలు దొరుకుతాయి. సోవియట్ రష్యా నాయకుడు స్టాలిన్కి 20వ స్థానం ఇచ్చింది ఈ ప్రపంచం. ఇండియా నేపాల్ బోర్డర్లో ఉన్న సిద్ధార్థ గౌతమ బుద్ధునికి 16వ స్థానం ఇచ్చింది. చైనా కమ్యూనిస్ట్ నాయకుడు మావో జెడాంగ్కి 11వ స్థానం ఇచ్చింది. భారత జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 4వ స్థానం ఇచ్చింది. బ్రిటన్ శాస్త్రవేత్త సర్ ఐజక్ న్యూటన్కి 3వ స్థానం ఇచ్చింది. చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్కి 2వ స్థానం ఇచ్చింది. ప్రపంచాన్ని అందరికంటే అధికంగా ప్రభావితం చేసి 1950వ సంవత్సరం కంటే ముందు పుట్టిన 20 మందిలో ప్రపంచాన్ని అధికంగా ప్రభావితం చేసిన వాని పేరు నజరేయుడని యేసు అని ఈ ప్రపంచం గుర్తించింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యలో చాలామంది పేర్లు నేను వదిలేస్తాను. జోసెఫ్ స్టాలిన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అరిస్టాటిల్, వాస్కోడిగామా, ప్లేటో, ఆర్కిమెడిస్, విలియం షేక్స్పియర్, సోక్రటిస్, కార్ల్ మార్క్స్, నెల్సన్ మండేలా, మహమ్మద్, జూలియస్ సీజర్, జోసెఫ్ స్టాలిన్, ఇలాంటి వాళ్ళు నేను మధ్యలో వదిలేసిన వాళ్ళు. వీళ్ళందరిలో ప్రపంచాన్ని అందరికంటే అధికంగా ప్రభావితం చేసిన 20 మందిలో మొదటి స్థానం యేసుకు దక్కింది. కాబట్టి ప్రియులారా, అట్టి విశ్వవ్యాప్త శాశ్వత ప్రభావశీలి అయిన వాడే ఒక సామాన్యుడైన నన్ను, నిన్ను, మానవాళిని ఉద్ధరించడానికి సరిగ్గా సరిపోయినవాడు. ప్రియులారా, నేను విమర్శ కాదు, సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఈ క్రిస్మస్ గురించి 220కి పైగా ఉన్న పెద్ద చిన్న దేశాలలో ఏ మూలకన్నా వెళ్ళి క్రిస్మస్ అంటే నీకు తెలుసా అని అడుగు, వాళ్ళకు తెలుసు. క్రిస్మస్ పేర్లు మారొచ్చు, జరుపుకునే విధానాలు మారవచ్చు, కానీ క్రిస్మస్ అంటే వాడికి తెలుసు. క్రీస్తు పేరు వారికి తెలుసు.
అదే మన ఇండియాలో లేదా ఈ కర్ణాటకలో, ఆంధ్రాలో, తెలంగాణలో ఏదో మూలన ఏదో ఒక ప్రధాన మతానికి సంబంధించిన పండగను ఇతర దేశాలకు వెళ్ళి ఈ పండగ నీకు తెలుసా, ఇందులో ఉన్న దేవుడు నీకు తెలుసా అని అడిగి చూడు, వారు నోరెళ్ళబెడతారు. సింపుల్ ట్రూత్. కారణం ఏంటంటే యేసుక్రీస్తు విశ్వవ్యాప్త శాశ్వత ప్రభావశీలి అయి ఉన్నాడు. అట్టివాడే నాలాంటి సామాన్యుడైన మానవుణ్ణి ఉద్ధరించడానికి సరిగ్గా సరిపోయిన దైవనరుడు ఆయన యేసు. 5వది, ఆయన సత్యపురుషుడు. సత్యపురుషుడు. ఎందుకు సత్యపురుషుడై దేవుడు రావలసి వచ్చింది అని అంటే, సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను, నేల మీద ఉన్న ఏ నరుడు, పురుషుడైనా స్త్రీ అయినా సత్యులు కారు కాబట్టి. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, మీలో మీరు జవాబు చెప్పుకోండి. నేను చాలాసార్లు చెప్పుకుంటున్నాను. ఏమని? ఎప్పుడైనా అబద్ధం ఆడేవా? ఒప్పేసుకోకండి, పర్వాలేదు. అబద్ధం అంటే ఏంటంటే అని చూస్తున్నారా మీలో కొందరు? అస్సలు అది నాకు తెలియదండి అన్నట్టు ఉన్నాయి కొందరి ముఖాలు. రెండో ప్రశ్న, ఎవరు మీకు నేర్పించారు ఈ అబద్ధాలు? మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ అబద్ధములు నేర్పబడును అన్న రూమ్కు పంపించారా మీరు? ఇక్కడ దొంగతనాలు నేర్పబడును పిల్లలకు అన్న టీచర్ దగ్గరికి పంపించారా మీరు? లేదే. కానీ అబద్ధాలు ఆసువుగా వస్తాయి, దొంగతనాలు ఆలవోకగా వస్తాయి. ఎక్కడి నుండివి అంటే, మనము కేవలము అసత్య మానవులము. నేను పాపిని కాబట్టి ఆ పాపం దొంగతనం రూపంలో, అబద్ధం రూపంలో బయటపడుతుంది. నేను పాపం చేసి పాపిని అవ్వలేదు, నా స్వభావమే పాపం కాబట్టి నాకెవరు నేర్పకపోయినా ఈ పనులు నేను చేస్తూ ఎదుగుతూ ఉన్నాను. ఇది మానవుని యొక్క బలహీనత. కాబట్టి అసత్యులము అనబడిన యావత్ మానవాళిని ఉద్ధరించడానికి దేవుడు నరునిగా ఈ లోకాన క్రిస్మస్ దినాన్ని జన్మిస్తే, అతడు మరొక అసత్యుడైతే, మేమిద్దరము రాసుకుంటే జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు ఉంటుంది. ఆయన అబద్ధాలు, నేను అబద్ధాలు, ఇద్దరం రాసుకుంటే ఏముంది అక్కడ? కానీ యేసు అలా రాలేదు. ఆయన సత్యుడు. ఆయన సత్యుడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఒకసారి, నేనే సత్యమును. నేను కూడా సత్యమని అనలేదు, నేను సత్యాన్ని కాబోలు అనలేదు. నేను సత్యాన్ని అయితే ఎంత బాగుండు, ఇలాంటి వంకర మాటలు మాట్లాడలేదు ఆయన. నేనే సత్యమును. తెలుగులో వ్యాకరణాత్మకంగా మాట్లాడితే నేనే అంటే ఇంకొకడు లేడని అర్థం, ఇంకొకడు లేడు అని అర్థం. కాబట్టి యేసే సత్యం. నువ్వు సత్యబాబు, సత్యనారాయణ, సత్యమ్మ పేర్లు పెట్టుకో, కానీ సత్యవంతుడు యేసు మాత్రమే. ఆయనలో అసత్యము లేదు. అసత్యము లేని సత్యవంతుడైన యేసే అసత్యుడనైన నన్ను, మానవాళిని ఉద్ధరించడానికి యోగ్యుడు అయి ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వేళలో ఎందుకు యేసు మాత్రమే అన్న విషయాలు చెప్తున్నాను. ఇవి కాలక్షేపపు కబుర్లు కావు, ఇవి పరిశోధనాత్మకమైన అంశాలు, పాఠాలు. ఇవి మీలో, నాలో, మనలో పదిలంగా గట్టిగా ఉంటే మన విశ్వాసం దృఢపడుతుంది, మన భక్తి మెరుగవుతుంది. ఏమండి, కాస్త అలా ప్రక్కకెళ్ళి ఈ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమెను ఇలా అంటున్నారు ఆమె చెలికత్తులు. ఆ మంది, నా ప్రియుడు కనపడడం లేదు, కాస్త వెతికి పడతారా అని. ఈ చెలికెత్తులు అన్నారు, చాలే అమ్మా, నీకే ప్రియుడున్నట్టు మాకు లేనట్టు. నీ ప్రియుని గొప్పతనం ఏంటి, మేం పోయి ఆయన వెతకడానికి అంటే? ఆ ప్రియురాలు ఆ షూలమ్మతి పరమగీతాల గ్రంథంలో మనకు తెలుసు, అరమోడ్పు కన్నులతో వివరించుకుంటూ పోతుందే. నా ప్రియుడు ధవళవర్ణుడు దగ్గర నుంచి మొదలెట్టింది, చెప్పుకుంటూ పోతుంది. అరమోడ్పు కన్నులతో, తాదాత్మ్యముతో మమేకమై మునిగిపోయి తన పరిసరాలను మర్చిపోయి ప్రియుని వర్ణనలో ఉండిపోయిందామే. అలా ఉండాలి మనం అలా ఉండాలి. ఎందుకంటే దేవుళ్ళ బజార్ ఉంది,
మనకు కాయగూరల బజారు తెలుసు ఇండియాలో, లేదా మాంసం బజారు తెలుసు, ఇంకొక బజారు తెలుసు. మీకు తెలియనిది దేవుళ్ళ బజారు. ఈ దేవుళ్ళ బజారులో రకరకాల దేవుళ్ళు దొరుకుతారు. ఈ దేవుళ్ళ మధ్యలో యేసు మాత్రమే ఎందుకు దేవుడో అని ఆ షూలమ్మితిని చెలికెత్తలు అడిగినప్పుడు ఆమె చెప్పుకుంటూ పోతున్నట్టుగా నువ్వు యేసు మాత్రమే ఎందుకో అని గనుక నేను అడిగితే అదే తదేకంగా, అదే తాదాత్మ్యంగా, అదే మునిగిపోయి నిన్ను నీవు మర్చిపోయి ఈ యేసును గురించిన వర్ణనలు ఇవ్వగలవా? ఇవ్వాలి. అలా ఇచ్చే స్థితిలోనికి ప్రతి క్రైస్తవ పురుషుడు స్త్రీ రాకపోతే ఆ దేవుళ్లకు నువ్వు దేవుడు అంటున్న యేసుక్రీస్తుకు తేడా నీ మాటలోనూ, నీ పాటలోనూ, నీ ఉపదేశంలోనూ, నీ బ్రతుకులోనూ నువ్వు చూపించకపోతే నువ్వెందుకు క్రైస్తవుడు అయినట్టు? నువ్వెందుకు బాప్తీసం తీసుకున్నట్టు? నీ ప్రియుని గురించిన వర్ణన నీకు తెలీదు, నీ ప్రియుని గురించిన గొప్పతనం నీకు తెలీదు. బహుశా మీలో చాలామంది, అంటే మిమ్మల్ని గురించి కాదు, చాలా సంఘాలలో ఉన్న క్రైస్తవులు అనబడిన వారు వారి ఇంట్లో వేరే వేరే ఫోటోలు కూడా ఉంటాయి, యేసు ప్రభు ఫోటో అన్నట్టుగా కూడా ఒకటితో పాటు. కుదరదండి, ఇది కుదరదండి. అప్పుడప్పుడు మనలో చాలామంది మీ క్రైస్తవ సంఘాల్లో ఆదివారము ఈ యేసు, మిగిలిన దినాల్లో మిగిలిన మతానికి, మిగిలిన వాటికి సంబంధించిన పోకడలు, ఆ తీరులు, తెన్నులు, వైఖరులు తప్పిదే. ఇలా కనుక మనం చేస్తున్నట్లయితే క్రిస్మస్ దినాన జన్మించిన యేసు విలువేంటో నువ్వు ఎరగలేదు, గొప్పతనం ఏంటో నీకు తెలియలేదు. చాలా కాలం క్రితం అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ మాట్లాడుతున్నాడు. చాలా సామాన్యమైన ప్రశ్న వేశాడు. ఏమర్రా, జాగ్రత్త వినండి. ఎప్పుడో పుట్టి ఎప్పుడో జీవించి చచ్చిపోయిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రీకు తత్వవేత్త ప్లేటో మరలా బ్రతికొచ్చి మన యూనివర్సిటీ ఎడమవైపున మైదానంలో మీటింగ్ పెట్టుకుంటున్నాడు అనుకోండి. ఎప్పుడో పుట్టి ఎప్పుడో చనిపోయి ఎప్పుడో వెళ్ళిపోయిన నజరేయుడైన యేసు కూడా మరలా బ్రతికొచ్చి మన యూనివర్సిటీ కుడివైపున మైదానంలో మీటింగ్ పెట్టుకుంటున్నాడు అనుకోండి. నేనే మీటింగ్కి వెళ్తానని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు. 100 మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. వారు రకరకాల జవాబులు చెప్తుంటే ఒక్క మాటలో తెగ్గొట్టేశాడు ఈ ప్రొఫెసర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రీకు తత్వవేత్త కావచ్చు ప్లేటో, కానీ మహా అయితే ప్లేటో మీటింగ్ పెట్టి స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని ఏం మాట్లాడతాడు? సత్యము గురించి మాట్లాడతాడు. కానీ ఎక్కడో సత్యమే మాట్లాడుతుంది. సత్యము గురించి మాట్లాడే మీటింగ్కి నేను ఎందుకు వెళ్తాను? సత్యమే నిలబడి మాట్లాడుతున్న మీటింగ్కి నేను వెళ్లకుండా అన్నాడు. యేసు సత్యము. సత్యానికి రంగు, రుచి, వాసన ఉండదు, కానీ యేసును చూస్తే సత్యాన్ని చూసినట్టే, యేసును రుచిస్తే సత్యాన్ని రుచించినట్టే, యేసును అనుభవిస్తే సత్యము మన స్వానుభవము అయినట్టే. ప్రియులారా, అది మానవులకు ఇవ్వడానికి క్రిస్మస్ దినాన్న యేసు వచ్చాడు. భూమి మీద ముఖ్యంగా ఇండియాలో పండగలు తక్కువయ్యాయని ఒక క్రిస్మస్ పండుగ యాడ్ చేద్దామని రాలేదండి ఆయన. ఈ రకమైన విశిష్ట గుణగణాలు ఇక ఏ మతములో ఎవరికీ లేవు. కాబట్టి ఇవి లేని మానవులను ఉద్ధరించడానికి ఇవి కలిగిన వానిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏమన్నాడండి? యోహాను సువార్త 14:6 నేనే సత్యాన్ని. 5 విషయాలు చెప్పాను. ఇంతవరకు మీరు చెప్తారా వేంటో? ఎందుకు ఈ దినాన జన్మించిన యేసుక్రీస్తు, ఈ క్రిస్మస్ దినాన జన్మించిన ప్రభు ప్రపంచ ఇతర మతాలలో, దేవుళ్ళలో, దేవతలలో, అవతారుల్లో, ప్రవక్తల్లో మరి శరీరధారి ఎవరు కలిగి రాలేదు. వీరిలో యేసు మాత్రమే ఎందుకు మానవులకు తగినవాడు, వర్తించువాడు. ఆయన ప్రవచన పురుషుడు కాబట్టి, ఆయన చారిత్రక పురుషుడు కాబట్టి, ఆయన శక పురుషుడు కాబట్టి, ఆయన ప్రభావ పురుషుడు కాబట్టి, ఆయన సత్య పురుషుడు కాబట్టి. ప్రియులారా, ఇక 6వది అతి కీలకమైన మాట చెప్తున్నాను, మరలా అడుగుతున్నాను. మీలో పరిశుద్ధులు ఎవరు? ఇక్కడున్న మీలో, మనలో, ప్రపంచంలో పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు అంటే నిర్వచనం చెప్తాను. ఊహలు పరిశుద్ధంగా, తలంపులు పరిశుద్ధంగా, ఆలోచనలు పరిశుద్ధంగా, ఆలోచనలోంచి పుట్టే క్రియలు పరిశుద్ధంగా, క్రియలు పదే పదే చేస్తే అయ్యే అలవాట్లు పరిశుద్ధంగా, అలవాట్లను బట్టి గుణం పరిశుద్ధంగా ఉన్నవారు ఎవరు? ఆ దిక్కులు చూస్తారండి, ఉన్నారా ఇక్కడ? మీకు భోజనాలు ఉన్నాయని చెప్పారు, ఏం పర్వాలేదు, కంగారు పడకండి. నేను కూడా ముగింపుకి వెళ్తున్నాను. మానవుడు స్వతహాగా పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు ఎవరు?
లేరు. ఎందుకు అనంటే బైబిల్ కూడా చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి ఉన్నారు. కాబట్టి పాపి పరిశుద్ధుడు కాడు. ఒకడు పాపిగాను పరిశుద్ధునిగాను ఏకకాలములో ఉండలేడు. కాబట్టి ప్రతి పాపి అపరిశుద్ధుని సిలువ వేసే బాధ్యతను రోమా ప్రభుత్వం తనకు అప్పగించిన శతాధిపతి యేసు ప్రభు మరణిస్తుంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఒక రోమన్ సైనికుడు అన్నాడు, ఇందాక చెప్పిన యోహానే 1 యోహాను 3:5 అన్న మాట ఏంటంటే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మనకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. అపోస్తలుడైన పేతురు 1 పేతురు 2:22 స్వయంగా ఆయన ఇచ్చిన సాక్ష్యం ఇది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయం 26వ వచనములో ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడును. ఏం వర్ణనలండి! మీలో ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా ఈ వర్ణనలు నాకేనండి, ఆ నిర్దోషిని నేనే, ఆ నిష్కల్మషుడు నేనే, ఆ నిరపరాధిని నేనే అనగలమా? మనం అనగలమా? లేదు. కాబట్టి పాపినైనా అపరిశుద్ధుడనైనా నన్ను ఉద్ధరించడానికి దేవుడు దిగి వస్తే ఆ దేవుడు స్వయంగా పరిశుద్ధుడై ఉండాలి. అది యేసే. చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకరోజు ఆయన రోడ్డు మీదకి వచ్చి యోహాను సువార్త 8:46 చెప్పబడినట్లుగా, నాలో పాపమున్నదని మీలో ఎవరు నేరస్థాపన చేయగలరు అని చెప్పాడు. నా చేతిలో ఉన్న ఈ బైబిల్లో 1000 పేజీలు ఉన్నాయి. ఈ 1000 పేజీలున్న పుస్తకంలో 1080 సార్లు పరిశుద్ధ అన్న మాట ఉంది. పేజీలేమో 1000, పరిశుద్ధ అన్న మాట ఉన్నది 1000 మీద 80. అంటే అర్థమేంటి? సగటున ప్రతి పేజీకి ఒకసారి కంటే ఎక్కువ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడు పరిశుద్ధ అన్న మాట ఉంది. నేను ఇతర గ్రంథాలు చదివాను, పేర్లు ఎందుకులేండి ఎత్తడం. 100 పేజీలకు ఒకసారైనా పరిశుద్ధ అన్న మాట వస్తుందేమో అని చూశాను. లేదు. 100 పేజీలకు ఒకసారి లేదు. ఇక్కడ పేజీకి ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఉంది పరిశుద్ధ అన్నమాట. అందుకే ఏ గ్రంథమునకు వర్తించని పేరు దీనికే వర్తిస్తుంది. ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం మాట్లాడుతున్న దైవనరుడైన యేసుక్రీస్తుకు మరెవరికి వర్తించని నామధేయం ఉంది. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైతేనే పాపులనైన మనల్ని ఉద్ధరించడానికి సరిపోయిన వానిగా ఆయన ఉంటాడు. 7వది, ఆయన సద్బోధక పురుషుడు. సద్బోధక పురుషుడు. ఏమండి, ప్రపంచంలో ఒక గొప్ప ఘనుణ్ణి తీసుకురండి, చేతికి మైక్ ఇవ్వండి, అతన్ని ఉపదేశం చేయమని అనండి. అతని ప్రసంగంలో 3 కంటెంట్స్ దొరుకుతాయి. 1 ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, సమాచారము. 2 ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మనల్ని విద్యావంతుల్ని చేసే మాటలు ఉండొచ్చు. 3వది ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, వినోదం దొరుకుతుంది. ఎవరినైనా పిలవండి, మైక్ ఇవ్వండి, మాట్లాడమనండి. అయితే ఇన్ఫర్మేషన్, మనకు తెలియని సమాచారం. అయితే ఎడ్యుకేషన్, మనకు తెలియని గొప్ప విద్య. అయితే వినోదం, కడుపుబ్బ నవ్వుకోవడానికి. కానీ యేసుక్రీస్తుకు మైక్ ఇవ్వండి, ఆయన అంటున్నాడు, ఆయన మాటలు కనుక వింటే నిత్య జీవం దొరుకుతుంది. నిత్య జీవం దొరుకుతుంది. ప్రియరా, ఈ మాట నేనన్నది కాదు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 51వ వచనంలో, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, ఇఫ్ ఎనీవన్ కీప్స్ మై వర్డ్ హీ విల్ నెవర్ సీ డెత్. మరణించాడు, నా మాటలు వినువాడు అతడు నిత్య జీవము కలిగిన వానిగా ఉంటాడు. ఎవరై నువ్వు పోయి ఆ గెత్సెమనే తోటలో యేసు అనే ఉంటాడు, ఆయన అరెస్ట్ చేసి తీసుకురాని ఈ ప్రధాన యాజకులు సైనికుల్ని పంపిస్తే, వాళ్ళు వచ్చే సమయానికి గెత్సెమనే తోటలో శిష్యులతో ఇతరులతో యేసు సభలో ఉండి ఉపదేశిస్తూ ఉంటే ఆయనే యేసు అని వారికి అర్థమయ్యింది. వెళ్ళి అరెస్ట్ చేయాలి. కానీ ఆయన ఉపదేశం చేస్తూ ఉంటుండగా ఈ సైనికులు వెళ్ళి అలాగున మందిలో నిలబడి చూస్తూ ఉన్నారు. అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండానే వచ్చేశారు. ఏమి, మీరు ఆయన్ని తీసుకురాలేదేంటి అని అడిగితే వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 7:46లో, వీ హ్యావ్ నెవర్ హర్డ్
ఎనీవన్ స్పీక్ లైక్ హిమ్. ఆయన వలె ఎవరును ఎన్నడను మాట్లాడడం మేము వినలేదు. కాబట్టి ప్రియులారా, నేల మీద నోరున్నోళ్ళు అందరూ మాట్లాడతారు, చదువుకున్నోళ్ళు అందరూ మాట్లాడతారు, జ్ఞానం ఉన్నోళ్ళు అందరూ మాట్లాడతారు, తెలివి ఉన్నోళ్ళు అందరూ మాట్లాడతారు. కానీ యేసు మాటల యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆయన మాటలు దైవికమైనవి. అందులో నుంచి దైవత్వం కొట్టి బయటకు వస్తూ ఉంటుంది. ఉదాహరణకు రెండు చెప్తాను. ఆయన ఒకరోజు రోడ్డు మీదకి వచ్చి ఇలా అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. చాలా సింపుల్ స్టేట్మెంట్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను బెంగుళూరుకు వెలుగై ఉన్నానంటే అర్థం చేసుకోవచ్చు, కర్ణాటకకు వెలుగై ఉన్నానంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, పోనీ ఆ ప్రక్క రాష్ట్రాలకు కూడా వెలుగై ఉన్నానంటే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో బెత్లెహేములో పుట్టి నజరేత్ అనే చెడిపోయిన ఊళ్ళో పెరుగుతూ ఉన్న ఇలాంటి సామాన్యుడైన యూదుడనే యవనస్తుడు రోడ్డు మీదకి వచ్చి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటే వెటకారంగా చూసుంటుంటారు. ఆ దినాన ఆయన్నే జోక్ చేసి ఉంటుంటారు. కానీ ప్రియులారా, ఆ మాట అని నేటికి 2025 సంవత్సరాలు అయ్యింది. ఎవడునో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నవారు కానీ, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవారు కానీ ప్రపంచంలో ఎక్కడ స్టేజీ కట్టి మైకు పట్టుకొని యేసు లోకమునకు వెలుగు కాదు, ఇవిగో కారణాలు, ఇదిగో ఇంకొకడు దొరికాడు, ఈయనే లోకమునకు వెలుగు అని ప్రపంచం ఇంతవరకు చెప్పలేకపోయింది. ఆయన మరొకసారి రోడ్డు మీదకి వచ్చి ఇంకో మాట పలికాడు. ఏమని? ఆకాశము గతించవచ్చు, భూమియును గతించవచ్చు, నా మాటలు ఒక అక్షరమైన సున్నైన ఏ మాత్రమును గతించవు అన్నాడు. సామాన్యంగా పలికిన మాటలు 2 సహస్రాబ్దాల కాలం తర్వాత కూడా ఆయన మాటలు పొల్లుపోయాయని నిరూపించగలిగిన వాడు ఒక్కడు లేడు. ఇది యేసుక్రీస్తు ప్రభుని యొక్క సద్బోధక గొప్పతనం. నేను బోధిస్తాను, యేసు బోధిస్తున్నాడు. మా ఇద్దరు బోధలు ఒకటైతే నాకు ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? నా బోధ కంటే భిన్నమైన బోధ. ఆయన అద్భుతమైన సద్బోధకుడు. ముగింపుకు వస్తున్నాను ప్రియులారా. ఇప్పటికి నేను 7 విషయాలు చెప్పాను. అది అయిన తర్వాత మైకు పట్టుకొని మీ దగ్గరికి వస్తాను. నేను ఆ 8దో 9దో ఏం చెప్పబోతున్నానో అవి వరుసగా మీరు చెప్పండి అని రాసుకున్నవాడు చెప్పగలుగుతారు, మీ మైండ్ కంప్యూటర్లో రాసుకున్నవాడు కూడా మీరు చెప్పగలుగుతారు. నేను ముగింపుకు వస్తున్నాను. ఎందుకు యేసు క్రిస్మస్ దినాన్ని మనం జరుపుకోవాలి, ప్రపంచానికి ఇది ఎందుకు ముఖ్యము అని అంటే, యేసు పునరుత్థాన పురుషుడు కూడా. పునరుత్థాన పురుషుడు. గమనించండి, ఇక్కడున్న మనం అందరము చనిపోమా? రైట్, అందరూ చనిపోతాం, ఎప్పుడొకప్పుడు చనిపోతాం. అయితే 2వ ప్రశ్నకు జవాబు చెప్పండి. తిరిగి లేస్తావా 3వ రోజు? తిరిగి 3వ రోజు లేస్తావా? కానీ అది నా అవసరత. నేను అంటున్నాను ఎప్పుడు దేవునికి, దేవా నాకు చావంటే భయం, నాకు చచ్చిపోకూడదని ఉంది, నిత్యము బ్రతకాలనుంది. ఒకవేళ ఈ మొదటి శరీర మరణం తప్పకపోతే పోనీ అందరితో పాటు ఎలాగోలా చచ్చిపోతాను, కానీ మరలా బ్రతకాలి, ఇక ఎప్పటికీ చావు లేకుండా ఉండాలి, నిత్యము నేను బ్రతికుండాలి. ఇది నా ఆశ. ఎవడు నాకు సాయం చేయగలడని వెతికాను నేను. అన్ని మతాలలో కల్పన కథలలో పుట్టి ఏదో అమృతం నోట్లో పోసి కథల్లో కల్పనలో బ్రతికించారు, కానీ నిజంగానే చరిత్రలో జన్మించి జీవించి కళ్ళ ముందు ఒక ప్రభుత్వం వారు ఇచ్చిన శిక్ష రూపంలో మరణించి అదే ప్రభుత్వం యొక్క కస్టడీలో 3వ దినాన కావలి చీల్చుకొని లేచిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవరైనా ఉన్నారా అని ఆరా తీశాను. ప్రపంచ ప్రాచీన మతము యోధ మతం. యోధ మత వ్యవస్థాపకుడు అబ్రహాము క్రీస్తు పూర్వము 1900 సంవత్సరంలో మరణించాడు, మరలా తిరిగి లేవలేదు. ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ క్రీస్తు శకము 632 జూన్ 8వ తారీఖున చనిపోయాడు, మరలా లేవలేదు. జైన మత వ్యవస్థాపకుడు వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వము 527లో మరణించాడు, మరలా లేవలేదు. బౌద్ధ మత వ్యవస్థాపకుడు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 483లో మరణించాడు, తిరిగి లేవలేదు. కన్ఫ్యూషనిజం మత వ్యవస్థాపకుడు చైనాలో కన్ఫ్యూషియస్ క్రీస్తు పూర్వం 479లో మరణించాడు, మరలా తిరిగి లేవలేదు. మన దేశంలో ఉన్న ప్రధాన హిందూ మతానికి ఎవరు వ్యవస్థాపకులో ఒక్కరూ తెలియదు మనకి. అందరూ వ్యవస్థాపకులే అంటూ ముందుకు వస్తారు. వాళ్ళందరిలో కూడా ఏ ఒక్కడూ మరణించి తిరిగి లేవలేదు.
నా కాలంలో, నేను జీవిస్తున్న కాలంలో కనీసం 2 వ్యక్తులను భగవాన్ అని పిలుస్తూ ఉండడం నాకు తెలుసు. ఒక ఆయన భగవాన్ పుట్టపర్తి సాయిబాబా. ఆయన 24వ తారీఖు ఏప్రిల్ నెల 2011లో చనిపోయాడు, లేవలేదు. మరొక భగవాన్ షిరిడి సాయిబాబా. ఆయన 15వ తారీఖు అక్టోబర్ నెల 1918లో చనిపోయాడు, మరలా తిరిగి లేవలేదు. కాబట్టి ప్రియులారా, వీరెవ్వరి విషయములో పునరుత్థానము ప్రస్తావనకు రాలేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభుని విషయంలోనే ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరణాన్ని గెలిచి తిరిగిన లేచేవాడు. చనిపోబోతున్న నన్ను ఉద్ధరించడానికి సరిగ్గా సరిపోయినవాడు యేసుక్రీస్తు ప్రభువే. ముగింపులో ఆయన అపర ప్రేమికుడు. నేను ముగించేస్తున్నాను, జాగ్రత్త వినండి. ఆయన మానవులమైన మనలను ఆయన ప్రేమించి మన కోసం ఆయనతో నిత్యము ఉంచుకోవడానికి గాను పాపులమైన మన పాపాన్ని పరిహరించడానికి మనము పొందాల్సిన చావును, మనము పొందాల్సిన మరణాన్ని ఆయన పొందాడు. ఎందుకు యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడో తెలుసా? ఆయన బలవంతంగా చనిపోలేదు, చంపలేదు. ఆయన ఇష్టపూర్వకంగా చనిపోయాడు. మానవులందరూ ఆయనతో సదాకాలము నిత్య జీవులు ఉండడానికి ఆటంకంగా ఉన్న పాపాన్ని పరిహరించడానికే ఆయన శిలువపైకి ఎక్కాడు. ఘోరమైన శ్రమలు పొందాడు. ఆరోగ్యవంతునిలో 6 లీటర్ల రక్తం ఉంటుంది. ప్రతి లీటరు రక్తపు బొట్టును కూడా నేలకు ఒలికించాడు. ఆయన అంటున్నాడు అక్కడి నుంచి, ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంతగా నీ కోసం నేను ప్రాణం పెట్టాను అని చెప్పి, నీకు చేతనైతే దీన్ని నువ్వు స్వీకరించి నీకోసమే నేను ప్రాణం పెట్టానని నువ్వు నమ్మితే అదే ప్రేమతో నువ్వు నన్ను తిరిగి ప్రేమించు. ప్రియులారా, ప్రేమ అది ఏకపక్షంగా ఉండదు. నువ్వు ఒక వ్యక్తిని ఐ లవ్ యూ అని జీవితాంతం అంటూ కూర్చుంటే అవతల నుంచి స్పందన లేకపోతే అది ఏక స్పందన అవుతుంది. అవతల వ్యక్తి కూడా ఏదో సమయంలో లవ్ యూ టూ అని కనుక అంటే ఆ ప్రేమ సంపూర్ణమవుతుంది. శిలువపైన యేసుక్రీస్తు ప్రభుని ప్రేమ చాలా స్పష్టంగా బహిర్గతమైంది. అది నీ కోసం, నా కోసమే ఆయన మరణించాడు. అసలు మరణించడానికే వచ్చాడు. గుడ్ ఫ్రైడే కోసమే క్రిస్మస్ కోసం కాదు, క్రిస్మస్ గుడ్ ఫ్రైడే కోసం. కాబట్టి ఆయన కొన్నేళ్లలో శిలువ మరణం ఎక్కడానికి ముందుగా మరణించడం కోసమే ఆయన జన్మించాడు. ఈ రాత్రి వేళలో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇంకా ఈ యేసు ప్రేమను రుచించకపోతే, ఈ యేసు ప్రేమ నీకు అర్థం కాకపోతే, ఇంతవరకు ఎవరినో పట్టుకుని నువ్వు వెంటాడుతున్నట్లయితే, నిజ రక్షకుడిని యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ దినాన జన్మించాడు. ఆయన ఎందుకు గొప్పవాడో మీకు కొన్ని విషయాలు చెప్పాను. చెప్తారు ఒక వరుసగా. ఆయన ప్రవచన పురుషుడు, చరిత్ర పురుషుడు, శక పురుషుడు, సత్య పురుషుడు, ప్రభావ పురుషుడు, పరిశుద్ధ పురుషుడు, సద్బోధక పురుషుడు, పునరుత్థాన పురుషుడు, ప్రేమ పురుషుడు. ఎట్టివాడు దేవుడును నరుడును ఏకకాలములో అయి ఉన్నవాడు మరెవ్వరూ లేరు, యేసు తప్ప. కళ్ళు మూసుకోనండి. ఒక చిన్న వాక్య ప్రార్థన నేను చేసి ముగిస్తాను. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఇవి చారిత్రక విషయాలు ముందు చెప్పాను, శాస్త్రీయ విషయాలు చెప్పాను, ఇవి వేదాంత విషయాలు ముందు చెప్పాను. ఇక తీర్మానము నీదే, నిర్ణయము నీదే. ఇంకా ఈ యేసును కాదని విడిచి కూర్చొని వచ్చానంటే వచ్చాను, విన్నానంటే విన్నాను అని వెళ్ళిపోతావా? నాకేం కాదు, యేసుకు కూడా ఏం కాదు, కానీ నువ్వు నశించిపోతావు, ఆరని నరకములో కాలిపోతావు. ఇక వేరే దారి లేదు. యేసు తప్ప పరలోకానికి దారి లేదు, మార్గము లేదు. అందుకే యేసు కులానికి చెందినవాడు కాడు, మతానికి చెందినవాడు కాడు. యేసు లోకరక్షకుడు. ఆయనకు మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు. ఈ క్రిస్మస్ క్రైస్తవుల క్రిస్మస్ కాదు. ఈ దినాన జన్మించిన క్రీస్తు క్రైస్తవుల దేవుడు కాడు, సర్వమానవాళి దేవుడు, అందరి కొరకైన దేవుడు. ఈ రాత్రి ఈ మాటలు విన్న నీవు మానసికంగా ఆలోచించు, రేషనల్గా థింక్ చేయి, సైంటిఫికంగా ఆలోచన చేయి, ఇంగిత జ్ఞానంతో పరిశీలన చెయ్యు. ఇట్టివాడు ఇంకొకడు నీకు దొరికాడు అని అంటే నాకు చెప్పు, ఈ యేసును వదిలేస్తాను. లేదు, యేసు మాత్రమే అని నువ్వు కన్విన్స్ అయితే ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. ఈ యేసు నా జీవితంలోనికి ఆహ్వానిస్తానని ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నా పాపములు క్షమించండి, నా హృదయంలోనికి రండి. పుట్టాను, జీవిస్తున్నాను అన్నట్టుగా ఉంది, కానీ ఈ క్షణాన నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తానో నాకు గమ్యం లేదు, గురి లేదు, స్పష్టత లేదు.
పరలోకం నుంచి ఈ లోకానికి నా కోసం దిగి వచ్చిన ఒకే ఒక దైవ నరుడువైన నిన్ను ఈ రాత్రి నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నానని ఒక చిన్న తీర్మానం ఎందుకు చేసుకోకూడదు? ఆ తీర్మానం కనుక చేసుకుంటే నువ్వు రక్షించబడతావు. ఆయన శాంతి, ఆయన సమాధానం, ఆయన సత్యము, ఆయన నెమ్మది, మరణిస్తే నిత్య జీవము నీకు దొరుకుతుంది. లేదు అని తిరస్కరిస్తావా? కాలితో తన్ని వెళ్ళిపోతావా? నీవు అగ్ని ఆరని పురుగు చావని అగ్ని గంధకాలతో మండు గుండములో ఉంటావు. మొదటిసారి ఆయన గొర్రె పిల్లవలే నెమ్మదిగా, సౌమ్యంగా, సాధువుగా వచ్చాడు. రెండవసారి అలా రాబోవడం లేదు. ఆయన కొదమ సింహుడై ఉగ్రుడై రాబోతున్నాడు. ఈ సువార్త విని తిరస్కరించిన వారి మీదకు శిక్ష విధించడానికి రాబోతున్నాడు. ఆ రోజు నీకు రాకూడదని నేను మనవి చేస్తున్నాను. అది రాకూడదనంటే ఈరోజు ఇప్పుడే ఈ యేసును నీ స్వీయ రక్షకునిగా అంగీకరించు. ఇక నిర్ణయం నీదే. బ్లెస్సింగ్. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సందర్భముగా మా ప్రభువ ఆలస్యమైనప్పటికీ చక్కటి వర్తమానాన్ని మాకు అందించారు. ప్రభువ, ఇది నువ్వు ఎవరైతే నా తండ్రి సత్యాన్ని ఎరగలేదు, సత్యాన్ని గ్రహించుటకు కృప చూపించండి. ప్రభువ, నీ రక్త ప్రోక్షణ ద్వారా నిత్యజీవం ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మీరు కూడా కృప చూపించండి. లోకానికి రక్షకుడిగా మీరు వచ్చారు ప్రభువ, అందుని బట్టి స్తోత్రాలు. ఆ సత్యాన్ని మేము ఎరిగినైనా ఆ మార్గంలో జీవించి ప్రభువ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని దయచేయండి. నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బ్లెస్సింగ్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన పరమరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృప, మన పరమ పరిశుద్ధ ఆత్మ అయిన దైవాత్మ యొక్క అన్యోన్య సహవాసము, పాపము గురించి, తీర్పు గురించి, నీతి గురించిన ఒప్పుకోలు, క్రిస్మస్ సందేశమును సత్యమని గ్రహించి ఒప్పుకొని క్రీస్తును స్వీయరక్షకునిగా అంగీకరించు నడిపించు పరిశుద్ధాత్మ యొక్క తోడు కాపుదల, క్రీస్తును విశ్వసించిన ప్రతి వారికి ఇది మొదలుకొని ప్రభుని పునరాగమన వరకు, ఆయన సన్నిధికి మనము చేరు వరకు సదాకాలము మనందరి మీద నిలుచునుగాక. ఆమెన్. అందరూ ఓపికతో విన్నారు. అందరిని బట్టి వందనాలు. మనకంటే అయ్యగారు ఎంతో కష్టపడి ప్రయాణం చేసి వచ్చారు, అది మనం గుర్తుంచుకుందాం. కాబట్టి ఆ ఓపికతో ఉన్నందుకు అందరికీ వందనాలు. భోజనాలు అందరూ చేసిపోయి వెళ్ళాలని మనం చేస్తున్నాం. రేపు కూడా చర్చిలో ఆరాధన జరుగుతుంది, 10 గంటలకు ప్రారంభమవుతుంది. అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి 10 గంటలకు ప్రారంభమవుతుంది, 1 గంట క్లోజ్ అవుతుంది. సహకరించిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. సేవకులకి, వచ్చినటువంటి విశ్వాసులకు క్రమంగా పాటించవలసిందిగా మనం చేస్తున్నాం.